కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ప్రతి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అధికారులను సూచించారు. శుక్రవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. జిల్లాను అభివృద్ధి పథకంలో నిలిపేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని తెలిపారు. పీరియడ్ చూసుకొని ఇస్తారు. అది వైలేట్ చేసుకొని ఎంత మీరు ప్రపోజల్ పంపించినా రాదు. అనంతపురం జిల్లా పరిషత్ హాల్లో దిశా సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇక్కడ వచ్చిన నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం, ఇంకా రావాల్సిన నిధులు ఏమైతే ఉన్నాయో అవన్నిటి కూడా వివిధ రూపాలుగా చర్చించి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఒకసారి సమీక్ష చేసి ఆ పనులు నడిస్తే వెంటనే స్పీడప్ చేసే కార్యక్రమంతో పాటు అనేక కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఖర్చు పెట్టాల్సిన విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకొని వీటిని వీలైన తొందరగా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దిశ కమిటీ ఏర్పాటు ఇక్కడ మనం చేసుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. మన ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగ సమస్యల గురించి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతులు రావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ విషయం కావచ్చు, రైతులకు రావాల్సినటువంటి అనేక శాస్త్రజ్ఞుల సలహాలు సూచనలు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఇవన్నిటితో పాటు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితమే మాకు దిశానిర్దేశం జరిగింది. అనంతపురం జిల్లా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి, ప్రత్యేకించి హార్టికల్చర్లో మొదటి స్థానంలో తీసుకొచ్చేలాగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా బనానా క్లస్టర్ను ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన ప్రాంతంలో అరటి సాగు చేసేటువంటి రైతన్నలకి మంచి చేసే కోసం, వాళ్ళకి లబ్ధి చేకూర్చే కోసం ఆ క్లస్టర్ యొక్క విధి విధానాలు కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డుని మన రాష్ట్రంలో ఇప్పటికి మనకి బ్రాంచ్ లేదు కాబట్టి అది అనంతపురం తీసుకొచ్చేలాగా ఒక ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేషనల్ హార్టికల్చర్ బోర్డుతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అందులో అనంతపురం తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని నేను ముమ్మరంగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అనేక సమస్యలు ఇక్కడ విద్యా సమస్యలు కావచ్చు, లేకపోతే రైతు సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, అటు బస్సులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక సమస్యలను కూడా ఇక్కడ ప్రస్తావించుకొని సమన్వయంతో అధికారులందరూ కూడా బాగా పనిచేస్తే అనంతపురం జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా తీసుకెళ్ళేటువంటి ఒక అవకాశం మనకు లభించిందనే విషయాన్ని అధికారులు తెలియజేస్తూ, అధికారులు ఎక్కడైతే నిర్లక్ష్యం వహించారో వాటిని అప్పటికప్పుడు తెలియజేస్తూ వాటి పట్ల శ్రద్ధ వహిస్తూ ఈ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవాల్సిందిగా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ చర్చ కూడా చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి టార్గెట్ ఏదైతే ఉందో సంక్షేమ అభివృద్ధి 2 కార్యక్రమాలను కూడా సమదృష్టితోటి అనంతపురం జిల్లాలో అమలు అయ్యేలాగా మేమందరూ కూడా కష్టపడి పనిచేయాలంటే విషయాన్ని ఈ సందర్భంగా మేము అందరూ మాట్లాడుకొని ఒక దిశానిర్దేశం తీసుకోవడం జరిగింది. తప్పకుండా అనంతపురం జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.